హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో ఉల్లిపాయ కూరను చేసి చూపించబోతున్నా. అన్ని కాయగూరలు తిని బోర్ కొడుతున్నప్పుడు ఇలా మూడు ఉల్లిపాయలతో కూరను చేసుకొని తిన్నారంటే చపాతీలోకి, రైస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేయడం మాత్రం మర్చిపోకండి. ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇందుకోసం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా నూనెను వేసుకోవాలి. ఒక 3 స్పూన్స్ దాకా నూనె అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్ల నువ్వుల్ని వేసుకోవాలి. ఇక్కడ నేను తెల్ల నువ్వుల్ని వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఆ ప్లేస్లో నల్ల నువ్వులనైనా వేసుకోవచ్చు. నువ్వుల్ని బాగా వేపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసేసుకొని చిన్న మంట మీద బాగా వేయించుకోవాలి. ఇందులోకి ఒక చిటికెడు ఉప్పును వేసుకున్నామనుకోండి, మనకి ఉల్లిపాయ ముక్కలు అనేది త్వరగా మగ్గుతాయి. ఇక్కడ నేను ఉల్లిపాయ ముక్కల్ని పొడవుగా కట్ చేసుకున్నానండి. ఇలా కట్ చేసుకుంటే మనకి కూరలో చూడడానికి చాలా బాగుంటాయి. ఇలా ఉల్లిపాయ ముక్కల్ని సగం దాకా ఫ్రై చేసుకోవాలి. మరి బ్రౌన్ కలర్ వచ్చేదాకా అవసరం లేదండి. ఉల్లిపాయ ముక్కలు సగం వేగితే సరిపోతుందన్నమాట. చూడండి, ఈ విధంగా వేపి ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మరికొద్దిగా నూనెను వేసుకొని ఇందులోకి 2 ఇంచుల అల్లము, 5-6 వెల్లుల్లి రెబ్బల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వీటిని బాగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి 4 పచ్చిమిరపకాయలను మెత్తగా దంచి వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకును కూడా వేసి ఇదంతా కూడా 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఇక్కడ నేను 1/4 కిలో ఉల్లిపాయలకి చెప్తున్నాను. దానిని బట్టి మీరు కారాన్ని యాడ్ చేసుకోండి. అలాగే ఈ పచ్చిమిర్చి కారం మనకి కాస్త వేగిపోయిన తర్వాత 3 మీడియం సైజు టమోటాలని కూడా కాస్త పెద్ద ముక్కలుగానే కట్ చేసి వేసి ఒకసారి కలిపి లో ఫ్లేమ్లో వీటిని బాగా మగ్గనివ్వాలి. ఇవి మగ్గేలోపు ఇక్కడ నేను ముందుగానే వేరుశనగ విత్తనాలను వేయించుకున్నానండి. బాగా వేయించుకున్న ఈ విత్తనాలను పొట్టు తీసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తని పౌడర్లా కాకుండా మనకి ముక్కలుగా ఉండేలాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈలోపు మనకి టమోటాలు కూడా సాఫ్ట్గా అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 టీ స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, 1/4 టీ స్పూన్ కారం పొడి, 1/4 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడ ఉప్పు. ఆల్రెడీ మనం ఉల్లిపాయలు వేయించుకునేటప్పుడు కొద్దిగా వేసుకున్నాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఈ మసాలాను కూడా 1 నిమిషం పాటు బాగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఈ మసాలా వేగిపోయాక ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే వేయించి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే కొద్దిగా కొత్తిమీర తరుగును, మనం ఇందాక గ్రైండ్ చేసి పెట్టుకున్న వేరుశనగ విత్తనాల పొడిని కూడా వేసేసుకోవాలి. ఈ వేరుశనగ విత్తనాల పొడిని చూస్తున్నారుగా, ఇలా ముక్కలుగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. మరి మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుంటే ఈ కూర అనేది అంత బాగోదండి. మనకి తినేటప్పుడు ఈ వేరుశనగ విత్తనాలు అక్కడక్కడ తగులుతూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. ఇలా ఈ పౌడర్ని అంతా వేసుకున్నాక జస్ట్ ఒకే 1 నిమిషం పాటు మనం లో ఫ్లేమ్లో కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఎక్కువగా మనం ఫ్రై చేసుకోవక్కర్లేదు. చూసారా ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో ఈ ఉల్లిపాయ కూర. ఒక్కసారి ట్రై చేయండి. చపాతీలోకి, రైస్లోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాల కోసం సుహాస్నిస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.